ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం మేధా దక్షిణామూర్తియే నమః. శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం శ్రీ గురుభ్యో నమః. సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం సుషుప్తు యత్క్రాంతి అధికరణంలో భాగం 4గా చెప్పుకుంటున్నాం. ఒక్కసారి మూడో భాగం మరొకసారి చర్చించుకుందాం. ఇక్కడ ఆది అంత మధ్యాల్లో కూడా శరీరం లింగం ఉండటం వల్ల ఈ వాక్యం శరీరపరమే అని చెప్పిన దానికి సమాధానం చెప్తున్నామని, ఇక్కడ సంసారి స్వరూపం అనేది ఒక వివక్షంగా కాకుండా మరి ఏమనగా అంటే సంసారి స్వరూపాన్ని అనువదించి వీనికి పరబ్రహ్మతో ఐక్యాన్ని చెప్పదలుచుకుంది అని. ఎందువల్లంటే బుద్ధి ధ్యానిస్తుంటే ఆత్మ ధ్యానిస్తున్నట్టు కనబడుతుంది, బుద్ధి చెల్లిస్తుంటే ఆత్మ చెల్లిస్తున్నట్టు కనబడుతుంది. ఇది రాబో గ్రంథంలో ప్రవృత్తి సంసార ధర్మాలను నిరాకరించడం కోసమే ఉద్దిష్టమైనట్టు కనబడుతుంది. కాబట్టి అట్లే ఉపసంహారంలో అంటే ప్రాణం పోయినప్పుడు అంటే ఉపక్రమించినట్టు ఉపసంహరిస్తుంది. కాబట్టి ప్రాణాల్లో ఏ విజ్ఞానమయుడైతే సంసారంగా కనపడుతున్నాడో అతడే ఒక గొప్ప జన్మరహితమైన ఆత్మని, అతనే ఆ పరమేశ్వరుడే మా చేత ప్రతిపాదించబడినాడని ఇక్కడ చెప్పడానికి ఈ ఘట్టానికి అర్థంగా చెప్పారన్నమాట. ఇది మూడో భాగంలో. ఇంకా 4వ భాగం చదువుకుందాం. ఎస్త్వితి మధ్యలో బుద్ధాంతావస్థలను గూర్చి చెప్పడం చేత ఇక్కడ సంసారి స్వరూప వివక్ష ఉన్నది అని ఎవడు అనుకుంటాడో అతడు తూర్పు వైపు వెళ్ళని చెప్పి పంపగా పడమట వైపుకు ప్రయాణం అవుతాడు. ఎందువల్లనగా బుద్ధాంత అవస్థలను గూర్చి చెప్పడం ద్వారా అవస్థాత్వత్వం అంటే జీవునికి అవస్థలు ఉన్నాయని గాని సంసారిత్వం గాని వివక్షితం కాదు. మరేమనగా అవస్థాల రహిత తత్వాన్ని అసంసారిత్వాన్ని చెప్పదలుచుకున్నాడు. ఇది ఎలా తెలుస్తున్నది? ఎందువలనగా అత బ్రూహి ఇటుపైన మోక్షం విషయమే చెప్పు అని అడుగడుగునా అడుగుతాడు. అట్లే అనన్వాగత పురుష ఆ అవస్థా ధర్మం చేత సూచించబడుదు. ఈ పురుషుడు అసంగుడు అని అడుగడుగునా సమాధానం చెప్తాడు. అనన్వాగతం భవతి సుషుప్త అవస్థలో పుణ్యం చేత సూచింపబడక పాపం చేత శుపింపబడక హృదయం యొక్క సమస్త శోకాలను దాటినవాడవుతాడు అని కూడా చెప్పాడు. అందువల్ల ఈ వాక్యం ఆ సంసార స్వరూపాన్ని ప్రతిపాదించటానికే ఉద్దిష్టమైనదని గ్రహించాలి. దీని గురించి వివరంగా ఒక్కసారి చెప్పుకుందాం. మధ్యలో వినాయకోత్సవాలు గ్యాప్ వస్తాం వల్ల మళ్ళీ ఎవరో తెలియక వింటలేదు సరిగా, మళ్ళీ అలవాటు పడతారు. ఓం శ్రీ గురుభ్యో నమః. మళ్ళీ మొదలు పెట్టిన ఇక్కడ చెప్తున్నాను అనమాట. మధ్యలో ఇక్కడ బుద్ధాంత అవ్యస్థలను గూర్చి చెప్పడం చేత ఇక్కడ సంసారం అనేది ఒక స్వరూప వివక్షగా ఉన్నది కదా అని ఎవడు అనుకుంటాడో కూడా అతడు తూర్పు వైపు వెళ్ళని చెప్పి పంపగా పడమట వైపు ప్రయాణం అవుతాడు. ఎందువల్లంటే బుద్ధాంత అవస్థల గురించి చెప్పడం ద్వారా జీవుల అవస్థలు ఉన్నాయని, కానీ సంసారిత్వం కానీ వివక్షితం కాదు కదా. మరి ఏమనగా కూడా అవస్థాల హితత్వాన్ని అసంసారిత్వాన్ని చెప్పదలుచుకున్నాడు. కాబట్టి ఇది ఎలా తెలుస్తుందంటే ఎందువల్లంటే కూడా ఇటుపైన మోక్షం విషయమే చెప్పని అడుగడుగున అడుగుతాడు. అంటే ఆ అవస్థా ధర్మం చేత సూచించబడమాట. ఈ పురుషుడు అసంగుడు, అతనికే ఆ స్థితికి వచ్చిన వాడే అడుగడుగున అడుగుతాడని అడుగడుగున సమాధానం చెప్తాడు కూడా. ఒక సుషుప్తావస్థలో పుణ్యం చేత సుషుప్తావస్థలోకి వెళ్ళాక పుణ్యం చేత సృష్టింపబడక పాపం చేత సృష్టింపబడక అక్కడ అంటే పాప పుణ్యాలు లేకుండానే ఉంటేనే ఇక్కడ జీవన్ముక్తి వ్యవస్థ అనేది. పుణ్యం వల్ల బంగారపు సంఖ్యలు అంటారు, పాపం వల్ల ఇనప సంఖ్యలు. అట్లా ఎటువంటి వాటికి కూడా సూచించబడమాట. అంటే అతను పుణ్యాన్ని స్వీకరించడు, పాపాన్ని స్వీకరించడమాట. అంటే ఇట్లా పుణ్యాల్ని పాపాలని స్వీకరించకుండా అతను హృదయం యొక్క సమస్త శోకాలు కూడా దాటిన వాడైపోతాడు అనమాట. అతనికి ఏమి అంటుకోవమాట, అతను నిశ్చలంగా ఉంటాడనమాట. అటువంటి వాడే అలా అని చెప్పారు. ఈ వాక్యం అట్లా సంసారంలో అటువంటి సంసార కోపంలో పడిపోకుండా ఒక ప్రతిపాదించడానికి ఉద్దిష్టమైందని ఇట్లా గ్రహించాలి. ఈ స్థితికి వచ్చిన వాళ్ళకే ఈ బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా మనకి విన్నా కానీ వినాలనిపిస్తుంది. వేరే వాళ్ళకి అంత శ్రద్ధ ఉండదు కదా. నెక్స్ట్ పుణ్యాలు పాపాలు రెండిట్లకి అతీతంగా
పరమాత్మ తత్వాన్ని పట్టుకునేవాడు జీవన్ముక్తి వ్యవస్థలో ఉంటాడు, వాళ్ళ కోసమే చెప్పేదని చెప్తున్నారు అనమాట. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.